అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ వేస్తున్నాను. ఇంకా దోశ బ్యాటర్ కూడా ఆల్రెడీ కలిపి ఉండింది. ఇంకా నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను, అది కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే. ఇంకా దోశ కూడా అయిపోయిందండి. ఇంకా నేనైతే దీన్ని ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నేను మిగిలిన దోశలన్నీ కూడా ఈ విధంగా వేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. మళ్ళీ ఒకసారి అయితే వేస్తున్నాను, చూడండి. ఇంకా నేను అన్ని దోశలను ఈ విధంగా వేసి పెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి. ఇంకా దాని కాంబినేషన్ ఆలు కర్రీ, కారము, నూనె కాదండి, నెయ్యి, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ చేస్తున్నానండి. ఇంకా నేను ఏంటంటే ఈ కారం సాల్ట్లో జిఆర్బి ఆవు నెయ్యి అయితే వాడాను, అదే చూపిస్తున్నాను. ఇంకా నేను ఆలుతో అయితే టేస్ట్ చేస్తున్నాను. ఇంకా మా బాబు కోసం అనేసి ఆలు కర్రీ మిడిల్లో వేసి రోల్ చేస్తున్నానండి. వాడు ఈ విధంగా రోల్ చేసి ఇవ్వమంటే వాడి కోసం అనేసి రోల్ చేస్తున్నా, అదే చూపిస్తున్నాను. ఈ విధంగా రోల్ చేసి కట్ చేసి ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ నేనైతే ఫిష్ రెండు చేస్తున్నాను. ఫిష్ కర్రీ కోసం అనేసి ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను, కేజీ ఫిష్ కర్రీ కోసం అనేసి. అందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇంకా నేను ఈ విధంగా అయితే చింతపండు నానబెట్టి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చేపలు ఫ్రై చేసుకుందాం అనేసి ఈ విధంగా మా సార్ అయితే సన్నగా కోపిచ్చాడండి. ఈ విధంగా ఉంటే ఏంటంటే మన చేపలు అనేది చాలా బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా దీనికి బ్యాటర్ అయితే కలుపుతున్నాను. దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దీనిపైన వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా మన చేపలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా మొత్తము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా చేపకు బాగా పట్టాలి. దీనైతే మనం ఒక 15 minutes మ్యారినేట్ చేసుకోవాలి అండి. నెక్స్ట్ చేపల కర్రీ కోసం అనేసి గ్యాస్ ఆన్ చేసి ఒక ఆనియన్ అయితే ఈ విధంగా కాల్చుకుంటున్నాను. మనకైతే కట్టెల పొయ్యి ఉండదు కాబట్టి ఈ విధంగా గ్యాస్ మీద అయితే నేను కాల్చేసుకుంటున్నానండి. ఈ విధంగా కాల్చుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన చేపల కర్రీ అయితే. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా కాలాలి. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేశాను చిన్నది. దాంట్లో నేనైతే జీలకర్ర అలాగే మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇవి కూడా బాగా మనకు వేగాలి. ఈ విధంగా ఫ్రైని ఇంకా దీంట్లో నేను మిక్సీ పట్టేద్దామనేసి ఇంత ముందుకు వేంపిన జీలకర్ర మెంతులు అలాగే వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేశాను. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ఇది వేసుకుంటేనే మన చేపల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఆనియన్ కూడా కట్ చేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టేస్తాను. చూసారు కదా, ముందుగా కాల్చాను కదా ఆనియన్, ఈ విధంగా పెట్టుకోవాలి పక్కన. ఇంకా గ్యాస్ ఆన్ చేసి చేపల కర్రీ కోసం అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఈ చేపల గిన్నె అన్నట్టు చేపల కర్రీ చేసుకోవడానికి. ఇంకా ఆయిల్ అయితే ఒక 5 tablespoon అయితే యాడ్ చేశాను. అలాగే సాజీరా, 2 లవంగాలు, దాల్చిన చెక్క అయితే యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ మెంతి కూర కూడా వేసుకుంటున్నాను. అలాగే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ లీవ్స్, అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా వీటిని కూడా వేపుకుందామండి. ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, 1 kg ఫిష్ అండి ఇవి. నెక్స్ట్ నేను ఇందులో మెంతులు జీలకర్ర గ్రైండ్ చేశాను కదా, అది కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా వేగాలి, మన చేపలకు బాగా పడుతుంది. ఇంకా టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూసారుగా, ఈ విధంగా మసాలా అనేది మనకు బాగా కనబడుతుంది. ఇప్పుడు ఇందులో మనమైతే
ఫిష్ని అయితే యాడ్ చేసేస్తాము. ఏంటంటే మనము జీలకర్ర మెంతులు అది వేయడం వల్ల మన చేప అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అందుకనేసి ముందే బాగా ఫ్రై కావాలనేసి చెప్పాను. ఇంకా మనము గరిటె పెట్టి కలిపితే మన ఫిష్ అనేది మొత్తం విరిగిపోతుంది. అందుకనేసి ఈ విధంగా మనము అనుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఫిష్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇంకా మళ్ళొకసారి కూడా పైకి కిందికి ఈ విధంగా అనుకుందాము. మనం వేసిన మసాలా అంతా మన ఫిష్ కంటుంది బాగా. ఈ విధంగా అనుకోవడం వల్ల చేప కూడా విరిగిపోకుండా ఉంటుంది. ఇంకా మన ఫిష్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇంక ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. మనకు ఎంత కావాలో అంత మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్నర అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే ఫిష్ అనేది స్మెల్ వస్తుంది కదా. అలాగే మనం చింతపండు కూడా వేసాం కాబట్టి మనకు అంత స్పైసీగా ఉండదు. ఇంకా అంటే ఈ విధంగా చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మన ఫిష్ కూడా బాగా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లీ తర్వాత నేను సాల్ట్, ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటున్నాను, అంటే ఈ విధంగా తిప్పుతున్నాను. చాలా ఈజీ అండి, చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ కర్రీ అయితే. ఇంకా మనం దీన్ని అయితే సిమ్లో పెట్టేసి మగ్గించుకుందాము. ఇంకా నెక్స్ట్ నేను ముందు గ్రాండ్ పట్టాను కదా ఆనియన్స్ కాల్చింది, దాన్ని కూడా యాడ్ చేసాను. ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన చేపల కర్రీ అనేది బాగా తిక్కుగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా మనము గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ అయితే మొత్తం ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా చాలా బాగా ఉడుకుతుందండి. ఈ సిమ్లో పెట్టేసి పక్కన పొయ్యి మీద షిఫ్ట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ చేపలు ఫ్రై చేసుకుందాం అనేసి కడాయి పెట్టేశాను. అందులో అయితే ఆయిల్ కూడా వేసేసాను. ఇంకా చేపల కర్రీ కూడా అయిపోయింది. ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. చూసారు కదా, ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇటు పెట్టేసిన కడాయిలోని ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకా నేను వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా మనం అన్ని పీసులను వేసేసుకోవాలి. ఏంటంటే ఈ విధంగా నాన్ స్టిక్ కడాయి అయితే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు, తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది చేప అనేది. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే తీసి చూద్దామండి.
ఇంకా నెక్స్ట్ వైపుకి అయితే టర్న్ చేసేద్దాము. ఇంకా మనం చేపలను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేపలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారు కదా, చేపలు అనేది చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది కదా, ఇంకా మేము కూడా అందరం తింటున్నామండి. చూడండి, చాలా బాగా వచ్చింది. చేప అనేది విరిగిపోలేదు. అలాగే చేపల గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది. ఇంకా చేపల ఫ్రై కూడా చూడండి, చాలా బాగుంది. చేప అనేది చూడండి, గ్రేవీ చాలా చిక్కగా ఉంది. చేప కూడా చూడండి, చాలా క్రిస్పీగా కనబడుతుంది. ఇంకా మేము లంచ్ కూడా చేసేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, మేము చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద వచ్చే బెల్ ఐకాన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.